ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనము. అందుకాయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా, తక్షణమే వాని కుష్ఠిరోగము శుద్ధి ఆయను. అండ్ జీసస్ పుట్ forth his hand and touched him, saying, I will be thou clean. And immediately his leprosy was cleansed. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లయితే ప్రభువు మిమ్మును కూడా సంపూర్ణముగా స్వస్థపరచునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సమయంలో కొండ మీద నుండి దిగి వచ్చుచూ ఉన్నాడు. బహుజన సమూహము ఆయనను వెంబడిస్తూ ఉంది. అలాంటి సమయంలో కుష్ఠిరోగి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యగలవు అనెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కుష్ఠిరోగి పాపం మంచి మర్యాద కలిగినటువంటి కుష్ఠిరోగిగా కనబడుతున్నాడు. ఎలాగనంటే వచ్చాడు, మొదటిగా ఆయనకు మ్రొక్కాడు, తర్వాత ప్రభువా అని హృదయపూర్వకంగా పిలుస్తూ ఉన్నాడు. ఇంకోటి, నీకిష్టమైతే అని అంటున్నాడు. నన్ను శుద్ధునిగా చేయగలవు అని అంటున్నాడు. ఆ ప్రవర్తనలో తెలుస్తుంది అతను ఒక మంచి వ్యక్తి అని. కానీ మంచి వాళ్ళకే కదా ఎక్కువ కష్టాలు వస్తాయి. ఇదిగో ఇప్పుడు ఇతనికి అలాంటి పరిస్థితే ఉంది. అదేమిటంటే కుష్ఠిరోగి. ఎంత మంచివాడైనా కుష్ఠిరోగే. ఊరిలో ఉండడానికి లేదు, తల్లిదండ్రుల ప్రేమ పొందుకోవడానికి లేదు, భార్య ప్రేమ పొందుకోవడానికి లేదు, బిడ్డల ప్రేమ పొందుకోవడానికి లేదు, బంధువుల ప్రేమ పొందుకోవడానికి లేదు. ఊరి వెలుపల కొండలలో, చర్యలలో నివసించవలసినటువంటి పరిస్థితి. సమయానికి ఆహారం ఉండదు, సమయానికి దాహం తీర్చుకునే అవకాశం ఉండదు. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి ఆ కుష్ఠిరోగి అనుభవిస్తూ ఉన్నాడు. అయితే ఆ కుష్ఠిరోగి మంచివాడు అని చెప్పుకోవడానికి ఇంకొక ముఖ్య కారణం కూడా ఏమిటంటే, అతను ప్రభువునందు విశ్వాసము ఉంచినాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచాడు గనుక ఈ కుష్ఠిరోగి నిజంగా మంచివాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంతేకాదు, ఇతడు ఒక నీతిమంతుడని కూడా చెప్పవచ్చు. ఎలా? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను గనుక అది ఆయన అతనికి నీతిగా ఎంచెను అని బైబిల్లో రాయబడి ఉంది. ఇప్పుడు ఈ కుష్ఠిరోగి ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మాడు గనుక ఇతను కూడా ఎవరు? నీతిమంతుడు. ఇతని ఎవరు? అబ్రహాము సంతానము. దేవునికి మహిమ కలుగును గాక. నశించుచున్న దాన్ని వెతకి రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని ఆయన చెప్పాడు. ఎప్పుడు? జక్కయ్య జీవితము నాశనము నుండి తప్పించబడి, ప్రమాదముల నుండి తప్పించబడి, తన హృదయము మార్చబడి
తను అక్రమమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టినప్పుడు, దేవా, నేను ఎవడి దగ్గరైనను అన్యాయంగా తీసుకుంటే దానికి తిరిగి 4 అంతలు చెల్లిస్తాను అన్నప్పుడు, నా ఆస్తిలో సగము బీదలకిస్తాను అని అన్నప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట, మనుష్య కుమారుడు నశించిన దాన్ని వెతకి రక్షించడానికే వచ్చాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ కుష్ఠరోగి ఏమవుతున్నాడు? తన రోగముతో నశించిపోతున్నాడు, తన రోగముతో కృంగిపోతున్నాడు, నాశనమైపోతున్నాడు, అల్లాడిపోతున్నాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి ఇతడు వచ్చాడు. మరి ప్రభు ఏం చేశాడు? 3వ వచనంలో రాయబడి ఉంది, అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా, తక్షణమే వాని కుష్ఠిరోగము శుద్ధి ఆయను. దేవునికే మహిమ, దేవునికే స్తోత్రము కలుగునుగాక. ఏమైంది? కుష్ఠిరోగము శుద్ధి అయింది. ఎప్పుడు? తక్షణమే శుద్ధి అయింది. ఎందుకని? అక్కడ ఉన్నవాడు సాధారణమైన వ్యక్తి కాదు, సాక్షాత్తుగా ప్రభు అయిన యేసుక్రీస్తు, పరలోకము నుండి దిగి వచ్చినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ప్రభు తనతో మాట్లాడుతున్నాడు మరలా. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకుము సుమీ, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. దేవునికే మహిమ కలుగునుగాక. స్వస్థత పొందుకున్న ఆ వ్యక్తి తర్వాత ఏం చేయాలి? స్వస్థత ఎవరు పొందుకున్నా సరే తర్వాత ఏం చేయాలి? యేసయ్య చెప్పాడు, వారికి సాక్షార్థమై నీవు వెళ్ళి నీ దేహాన్ని యాజకునికి చూపించు. యాజకుడు అనగా సేవకుడు, దైవ సేవకునికి చూపించు. దైవ సేవకునికి చూపించి, ఇలా స్వస్థత దేవుడిచ్చినందుకు ఏ కానుకైతే చెల్లించాలో మోషే నియమించిన కానుక సమర్పించుము అని వానితో చెప్పెను. దేవునికి స్తోత్రం. స్వస్థత పొందుకున్న తర్వాత మనుషులు చేయవలసింది ఏమిటంటే సాక్ష్యం చెప్పుకోవాలి. సాక్ష్యం చెప్పుకొని మోషే నియమించిన ఏదైతే కానుకుంటుందో దాన్ని సమర్పించుకోవాలి. ఇది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయముగా చెప్పడము జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వ్యక్తి ప్రభువుని విశ్వసించి ఇంత మేలు పొందుకున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ కుటుంబాలలో, మీ జీవితాలలో, మీ పరిపాటలలో ఎన్నో సమస్యలు ఉండి ఉంటాయి. మరి మీరెందుకు ప్రభువుని విశ్వసించకూడదు? ఆయన స్వస్థపరచువాడు. నీ ఒంట్లో ఉన్న అనారోగ్యాన్ని తీసివేసి నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన నశించుచున్న దాన్ని వెతకి రక్షించడానికి వచ్చినవాడు. నీ పనిపాటలలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ ఇంటిలో కావచ్చు, నీ బంధుత్వాలలో బంధంలో కావచ్చు, ఏదైనా సమస్య ఉంటే అది ఆయన చేతిలో పెడితే, అది ఆయనకు అప్పగిస్తే తప్పకుండా నశించుచున్న దాన్ని ఆయన బాగు చేస్తాడు. నీ జీవితంలో ఏముందో, ఏ కష్టం ఉందో, ఏ శ్రమ ఉందో, ఏ బాధ ఉందో అది ప్రభువుకి చెప్పు. దానిని ప్రభు చేతిలో ఉంచు. ప్రభు తప్పకుండా నీకు మేలు చేస్తాడు. తప్పకుండా ప్రభు నిన్ను బలపరుస్తాడు. తప్పకుండా ప్రభు నీకు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మిన వారు, విశ్వసించిన వారు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి మీకు వందనాలు, దేవా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, పరమ తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు. ఆ కుష్ఠిరోగి నిన్ను నమ్మాడు గనుక నిజంగా అతడు మంచివాడు, చెప్పాలంటే నీతిమంతుడు. అవును తండ్రి, నిన్ను నమ్మినవాడు నీతిమంతుడవుతాడు. నిన్ను నమ్మినవాడు పరిశుద్ధుడవుతాడు. నిన్ను నమ్మినవాడు రక్షించబడతాడు. ఎవరు నిన్ను నమ్మినా
రక్షించుటకు, నీతిమంతులుగా తీర్చుటకు, పరిశుద్ధులుగా తీర్చుటకు మీరు చాలిన దేవుడయ్యున్నారు. అందును బట్టి దేవా మీకు వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములను చెల్లించుచున్నాము. తండ్రి, ఈ వాక్యం వింటున్న ఏ బిడ్డలోనైనా ఏదైనా సమస్య ఉంటే దానిని తొలగించి తీసివేయండి. అంతేకాకుండా ఏదైనా అనారోగ్యం ఉంటే సంపూర్తిగా మీరు ముట్టి మీ రక్తము వారి మీద ప్రోక్షించి మీ కలువరి రక్తంతో, మీ శిలువ రక్తంతో ఆ బిడ్డలను స్వస్థపరచండి. నడి నెత్తి నుండి అరికాలు వరకు స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్నిచ్చి ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.